హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కమ్మన్ రుచులు. నేను మీ శిరీష. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి కోడిగుడ్లు ఉల్లికారం. రెగ్యులర్గా చేసుకునే పులుసులు ఇగుర్లు కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి, పక్కాగా మీకే నచ్చుద్ది. ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 ఇలాచి, 1 లవంగం, 3 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని నేను మీకు చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇందులోనే మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న కోడిగుడ్లను వేసుకొని దోరగా వేయించుకోవాలి. మనం ఎప్పుడు ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలన్నా ఎగ్స్కి చిన్న కట్స్లా పెట్టుకొని ఆయిల్లో వేసుకోవాలి, లేదంటే ఎగ్స్ అనేవి ఫ్రై చేసుకునేటప్పుడు పేలుతాయి. కోడిగుడ్లు ఎర్రగా వేగిన తర్వాత ప్యాన్లోని ఒక సైడ్కి తీసుకొని ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న ఉల్లికారాన్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక బాగా కలుపుకొని ఉల్లికారం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అన్నట్టు మరొక మాట, నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మరెన్నో రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత మరి కాసేపు నేను మీకు చూపిస్తున్న విధంగా స్లోగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో స్పైసీగా ఉండే కోడిగుడ్లు ఉల్లికారం రెడీ. ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే వెళ్లే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా. అమ్మ వంట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, దాంతో చేయండి.